బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ఎక్స్ కంటెస్టెంట్‌గా సోహెల్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. సోహెల్ ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇక దోకానే లేదు అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, కోపం కానీ అన్ని రసాలు చూపించారు హౌస్‌లో. ఇకపోతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ఎక్స్ కంటెస్టెంట్‌గా వెళ్ళిన సోహెల్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని చాలా చాలా ఎంటర్‌టైన్ చేశారు. మెయిన్‌గా మనకి ప్రోమోలో రిలీజ్ చేశారు కదా! చికెన్, కాఫీ పౌడర్ అలానే పాల ప్యాకెట్లు పంపించమని బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేస్తూనే అలానే డిమాండ్ చేస్తున్నట్టు కంటెస్టెంట్స్ ముందు చాలా ఫన్ చేశారు. ఇక ఆ సీజన్‌లో ఎలా అయితే చికెన్, మటన్ అని చెప్పి మెహబూబ్ అలానే సోహెల్ చేసిన ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫన్ అని చెప్పాలి. అదే ఫన్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో కూడా చేశారు. ఇక సోహెల్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిటే ఉండదు అంటూ చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఆ ప్రోమోస్ కింద. ఇకపోతే సోహెల్ హౌస్‌లోకి వెళ్ళి నోరు జారి కొన్ని హింట్స్ అయితే వదిలేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకి కొన్ని లీక్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఆ లీక్స్‌లో ఈ టాక్ అయితే వినిపిస్తుంది. ఇక హౌస్‌లోకి వెళ్ళి కేజీ చికెన్ అయితే పంపించమని బిగ్ బాస్‌కి చెప్పడం జరిగింది. మీరు చికెన్ లేకుండా హౌస్‌లో ఎలా ఉంటున్నారు అంటూ మాట్లాడుతూ, ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ, ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి మనం బయట దావత్ చేసుకుందాంలే బ్రో. నువ్వు బయట నాకు బిర్యానీ దావత్ ఇవ్వాలిలే వచ్చాక అన్నట్టుగా నోరు అంటే జారి ఇక లీక్స్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నప్పుడు కూడా సోహెల్‌కి మెహబూబ్ నుంచి కొన్ని లీక్స్ వచ్చాయని, నువ్వు టాప్ 3 అని చెప్పారని, అందుకే డబ్బులు పట్టుకొని సోహెల్ బయటకొచ్చేసాడని ఇలా టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త టాపిక్ ఏంటంటే, ఇలా చికెన్ కోసం, బిర్యానీ కోసం టాపిక్ వచ్చినప్పుడు మనం బయట దావత్ చేసుకుందాంలే అని కళ్యాణ్‌కి చెప్పడంతో, ఇక కళ్యాణ్‌కి అలానే అదర్ కంటెస్టెంట్స్‌కి కూడా సోహెల్ మాట్లాడిన మాటలు బాగా అర్థం చేసుకొని విని ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తది. బయట కళ్యాణ్‌కి మంచి ఓటింగ్ జరుగుతుంది. విన్ అయిన తర్వాత వచ్చి తిందాము, బిర్యానీ పార్టీ చేసుకుందామని సోహెల్ అంటున్నాడు అని గెస్ చేయొచ్చు అన్నట్టుగా టాక్ అయితే నడుస్తుంది. మరి నిజంగానే సోహెల్ నోరు జారాడా? లేకపోతే ఈ మనకి వస్తూ ఉంటాయి కదా! ఏవో ఒక టాపిక్స్ అయితే బయట వైరల్ అవుతూ ఉంటాయి కాబట్టి, అందులో ఇది గూడా ఒకటా అన్నది మనకి తెలీదు. క్లారిటీ లేదు. కానీ నోరు జారిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి కదా ఫస్ట్. అది అర్థం కాకుండా మనం ఏం చేయలేము. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ టెన్షన్‌తో అయితే ఉంటారు. ఏమవుతుంది? బయట ఏమవుతుంది? అని. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతి పాయింట్‌ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా అబ్జర్వ్ చేసి వీళ్ళు ఎందుకు ఈ పాయింట్ అన్నారు? అంటే వాళ్ళు ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తారు. మరి ఈ అన్న మాటను కళ్యాణ్ ఏమైనా పట్టుకొని డిస్కషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు సోహెల్ నిజంగానే నోరు జారాడనే క్లారిటీ మనకొస్తది. లేదంటే ఇది కూడా అన్నిట్లానే ఒక ట్రెండింగ్ న్యూస్ లాగా సెట్ అయిపోతదనమాట. అంతే. కాకపోతే సోహెల్ మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. అలానే రీతు సంజన గారితో టాస్క్ అయితే ఆడాడంట. టాస్క్‌లో ఓడిపోయాడు సోహెల్. దే ఆర్ కెప్టెన్సీ కంటెండర్స్ నౌ.